బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రేటు వింటేనే హడలిపోయే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకు పెరుగుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. సామాన్య మధ్యతరగతి వారే కాదు, ఉన్నత వర్గాల వారు సైతం గోల్డ్ను కొనలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో అమ్మకాలు లేక జ్యువెలరీ షాపుల యజమానులు, పనులు లేక స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయలకు చేరుకుని ఆల్ టైమ్ హైకి చేరి రికార్డు సృష్టించింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 90,040 రూపాయలకు చేరుకుంది. మరోవైపు బంగారం రేట్లు విపరీతంగా పెరగడంతో కొనేవారే కరువయ్యారు. జ్యువెలరీ షాపుల్లో కొనుగోలుదారులు లేక వెలవెలబడుతున్నాయి. అదే సమయంలో చేతిలో పని లేక స్వర్ణకారులు సైతం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కార్పొరేట్ జ్యువెలరీ షాపులు ఏలూరు, భీమవరంలో మాత్రమే ఉన్నాయి. మిగిలిన చోట్ల అన్ని చిన్న చిన్న జ్యువెలరీ షాపులే ఉన్నాయి. అంటే మొత్తం కలిపి ఉమ్మడి జిల్లాలో 1000 వరకు జ్యువెలరీ షాపులు ఉన్నాయి. అధికంగా ఏలూరులో 400 వరకు ఉండగా భీమవరం, నర్సాపురం, తణుకు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వీటిపైన ఆధారపడిన స్వర్ణకారులు, ఇతర వృత్తిదారులు దాదాపు 4000 మంది వరకు ఉన్నారు. ఏలూరులోనే సుమారు 1500 మంది స్వర్ణకారులు ఈ జ్యువెలరీ షాపులపై ఆధారపడ్డారు. అయితే బంగారం ధరలు అందనంత ఎత్తుకు వెళ్లడంతో గోల్డ్ కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో సొంతంగా స్వర్ణకారుల వద్ద ఆభరణాలు తయారు చేయించుకునేవారు పూర్తిగా తగ్గిపోయారు. ప్రస్తుతం మార్కెట్లలో 90% షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో షాపుల అద్దెలు, వర్కర్ల జీతాలు, కరెంటు బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారం చేసే రెస్టారెంట్ అంటే కొంతమంది ఆర్డర్స్ ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ కస్టమర్స్ ఏం చేస్తారు, కొంత అమౌంట్ ఇస్తారు. ఇది వేళ ఆర్డర్ బుక్ చేసి తెల్లారిపటికల్లా కాస్ట్కి 1000-2000 పెరగడం వల్ల వర్తకులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కొనుక్కోవాలన్నా ప్రజలకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళ ఉద్యోగం రేపు కొనుక్కుందాం ఉంటే వచ్చేది 1000 రూపాయలు పెరుగుతుంది కాస్ట్కి. నెక్స్ట్ టైం 2000 పెరుగుతుంది. ఇవాళ కొనుక్కున్న వాళ్ళు మంచి వాళ్ళు అవ్వడం జరిగింది. కొనుక్కుందాం చూద్దాం అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మార్కెట్ అయితే మాత్రం వేళ కాకపోయినా ఇన్ ఫ్యూచర్లో అన్ని దేశాల్లో లెక్కేస్తున్నా కూడా బంగారు ధర పెరుగుద్దని నా అభిప్రాయం. సాధారణంగా సంక్రాంతి పండుగ వెళ్లాక బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. రైతులకు పంట డబ్బు చేతికి వచ్చాక ఎక్కువగా బంగారం కొనడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి పంటలు బాగానే పండినా బంగారం రేటు చూసి ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడం వల్లనే కొనలేకపోతున్నామని, కొంచెమైనా గోల్డ్ రేటు తగ్గితేనే కొనగలమని వినియోగదారులు చెబుతున్నారు.